టూల్స్, వాళ్ళు వాడే టూల్స్ ఇవి సేకరించారు. వాళ్ళు వాడే టూల్స్, నిజమైన టూల్స్ ఇవి సేకరించి ఇక్కడ భద్రపరిచారు. అన్నీ నిజమైనవి. ఆయన ఒక బొమ్మ తప్ప ఆయనది. ఆ గడ్డి ఇవన్నీ అన్నీ నిజమైనవి. ఇవి కూడా వీళ్ళు మాత్రం బొమ్మలు. తీర్పు తీర్చేది వాళ్ళకు కూడా న్యాయస్థానాలు ఉన్నాయి. ఫోటో గ్యాలరీ ఇది. సో లోపలికి వెళ్తున్నాం. లైటింగ్ లేదు, లైటింగ్ ఉంటే ఇంకా బాగుండేది. లైట్స్ అన్నీ ఆన్లోనే ఉన్నాయి, పవర్ సప్లై లేదు. వాళ్ళు యూజ్ చేసే మెడ హారాలు ఇవి, రియల్ మెడ హారాలు వాళ్ళవి. సో ఇట్లా ప్రాపర్గా లాక్ చేసి ఉంటారు. ఇంటికి తీసుకెళ్ళాలని ఎవరు ట్రై చేయొద్దండి. నిజమైన ఫోటో చూడండి ఇది. చూడండి ఎంత కష్టపడే వాళ్ళు ఈ కాలంలో కూడా ఉన్నారు. బట్ వాళ్ళ కష్టం చూడండి. అప్పుడు చెవికి పెట్టుకునేవి, చెవులకు మెడలకు చెవిహారాలు. వాళ్ళు వ్యాపారం కూడా బాగా చేసేవాళ్ళు. ఇందాక కూరగాయలు, గాజులు, ఈ పనిముట్లు అమ్మడం కానీ ఆడవాళ్ళు ముచ్చటించుకునేవాళ్ళు. ఇదేదో ఆచారం ఉన్నట్టుందండి. వివాహం, ఓకే, వివాహం అయిన తర్వాత ఒక ఆచారం ప్రకారం ఉంటుంది ఇది. కన్యాదానం లాగా ఇదొకటి. ఆల్మోస్ట్ అన్నీ దానికి వాటికి సంబంధించినవి అండి ఇవి. ఇవి వడ్డానాలు అనుకుంటా. అదే కరెంట్ లేదండి ఈ రూమ్లో. ఈ రూమ్లో బొత్తిగా కరెంట్ లేదు, లైటింగ్ లేదు. ఇది ఫోటో గ్యాలరీ అండి. ఇదండి ఇంతకు ముందుకు చూపించిన ప్లేస్ ఏది. సో ఫోటో గ్యాలరీ మిస్ అయినాం మేము. సో చూసి వెళ్తున్నాము. ఇక్కడ కాఫీ తాగామండి మేము సందే. ఇది అరకు కాఫీ సెంటరు. కాఫీ తాగాం మేము. ఇది ఏమన్నా కావాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా తీసుకెళ్ళచ్చు. విత్తనాల ప్రదర్శన. ఏమన్నా కావాలంటే అక్కడ అడిగితే వాళ్ళు ఇక్కడ ప్యాక్లో తీసిస్తారు. సో ఇది ఓన్లీ లైక్ చూడండి, విత్తనాల ప్రదర్శన అంటే చూపిస్తారు. వాళ్ళు ఏం పండించేవాళ్ళు, ఎలా స్టోర్ చేసేవాళ్ళు అలా.
ఎన్ని టైప్స్ ఉన్నాయో చూడండి వాళ్ళ డ్యాన్సులు. ఇప్పుడు ఈ డ్యాన్సులు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్కి తెలిసిన ఒకటి స్టెప్పులు ఉండింటాయి. వీళ్ళకి చూడండి 14 రకాల డ్యాన్సులు తెలుసు అంట వాళ్ళకి. వీళ్ళు వాళ్ళతో కలిసిపోయి ట్రై చేస్తున్నారు. తీసుకోండి. 14 రకాల డ్యాన్సులు వచ్చంట వాళ్ళకి. వాళ్ళు పూజించే వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళు పూజించే వాళ్ళు మామూలుగా అయితే. అది తాటికల్లు అండి, అది తాటికల్లు ఏమంటే జీరుగ కళ్ళు అంటారు చూడండి, సేమ్ జీరుగ కళ్ళు అలా తీస్తారు. ఇది యాజ్ యూజువల్ ఇప్పుడు కూడా అలాగే ఉంది, జీరుగ కళ్ళు, తాటికల్లు. మహాత్మా గాంధీ ఫోటో విగ్రహ ప్రతిష్ఠ చేశారు దుక్కు గారు 1989లో. పిల్లలకు ఆడుకోవడానికి ఫైనల్గా బిఫోర్ ఎగ్జిట్ కన్నా ముందు. టికెట్ తీసుకుంటే ఇక్కడ పెడల్తో తొక్కుంటా అది చూపించాం కదా స్టార్టింగ్లో, అదే అండి. అది ఇక్కడి వరకు వస్తుంది సైకిల్ జిప్ లైన్ అనేది. ఆ సైకిల్ తొక్కుకుంటే ఇక్కడికి వస్తారు ఈ నీటి మీద. 200 రూపీస్ టికెట్ తీసుకొని ఉంటే. ఇలా రకరకాలు ఉన్నాయండి. ఒక బ్యాచ్ వస్తే బాగుంటుంది ఇక్కడ ఒక టీమ్. అయిపోయిందండి, ట్రైబల్ మ్యూజియం అయిపోయింది. అందుకే వాళ్ళు కూడా థ్యాంక్ యూ చెప్తున్నారు అక్కడ. ఇది ఎగ్జిట్, ఇటు సైడ్ వెళ్ళాలంట ఎగ్జిట్. సో ఎగ్జిట్లో వచ్చేసామండి. ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్, ఇది ఎంట్రీ. ట్రైబల్ మ్యూజియం ఇక్కడ చూసింటే సరిపోయేది. మేము ఆ ట్రైబల్ మ్యూజియంకు లెఫ్ట్ ఏమున్నాయి, రైట్ ఏమున్నాయి. ఇది ట్రైబల్ మ్యూజియం అండి. అటు సైడ్ ఏమున్నాయి, ఇటు సైడ్ ఏమున్నాయి. ఇది చూసాము చాపరే వాటర్. తర్వాత ఏం చూసాము, ట్రైబల్ మ్యూజియం చూసాం, వాటర్ ఫాల్ చూసాం, అరకు, పైనరీ చూసాం, కైనరీ.